గురూపదేశ రత్నమాల. సద్గురువు స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఏ ఒక్క దానిపై కూడా నేను ఇది అనే అభిమానం లేక బంధరహితమై గోచరించు సచ్చిత్తే సృష్టిలోని సకల జీవరాశుల హృదయంలో తానై వెలుగొందు అఖిల పరాశక్తి. వివరణ: సద్గురువు అనే ఈ అధ్యాయంలో పరాశక్తి అని తెలపటంలో భావం ఏమంటే, సచ్చిత్గా ఊరకై ఉండే స్థితి సర్వశాంతిమయమైన స్థితి. అందుచేత అది కలిగిన వాడే పరాశక్తి కలవాడు. అటువంటి వానినే గురువుగా పొందాలని భావం. ఈ భావాన్నే రాబో 268వ వచనంలో కూడా సెలవిచ్చారు. ద్వంద్వాలు లేక హృదయంలో సచ్చిదానందంగా ఊరక నుండుటయే సత్వభావం. అదే మౌనం అనే అంతిమ జ్ఞానం. అది అహంకార రూపమైనటువంటి ఆసురి మనస్సు యొక్క అనుభవానికి అందని మౌనమనే జ్ఞాన అవధి. వివరణ: పై 2 వచనములలో సద్గురు లక్షణాలను వివరించారు. సద్గురువు యొక్క నిజమైన లక్షణం ఏమంటే, ఊరక, నేను ఉన్నాను అనే సహజ స్వభావ స్థితిలో నెలకొని ఉండే మహామౌనమే. ఆ మహామౌనం మహాశక్తివంతమైనది. అదే అఖిల పరాశక్తి స్థితి అని ఎరుకపరిచి, ఇక అటువంటి గురువునే అన్వేషించి గురువుగా స్వీకరించాలని భావం. ఈ భావమే రాబోయే వచనంలో కనబడుతుంది. మౌనం జ్ఞానానికి సరిహద్దు, మౌనమే జ్ఞానానికి చిహ్నం. ఇదే ఈ భావంలోని విశేషం. అటువంటి సహజ స్థితిలోనున్నవాడే తనను శరణు వేడి వచ్చే ఏ ప్రాణినైనా వాగతీతము అద్వితీయము అయినా జ్ఞానాత్మ స్వరూపంలో కరుణతో చేర్చగలిగే ఒక సద్గురువు. వివరణ: పరిపక్వ చిత్తులు కాని వారైనా, శాస్త్రాలచే నిషేధించబడిన ప్రాణులైనా, అధమ జీవులైనా సరే, వాటికి కూడా సద్గురువు తన అవ్యాజ అపరిమిత కరుణతోనూ మహాశక్తితోనూ స్వరూప సాక్షాత్కారం కలుగజేయగలడని ఉపదేశం. బ్రహ్మమే మౌనస్థితి. ఆ మౌనమనే మహత్తర కాంతిలో నేను అనే అహంకారం నశిస్తే పరాభక్తి ద్వారా ప్రవహిస్తుంది. అదే ఉత్తమ శిష్యస్థితి. అదే ఉత్తమ గురుపదమని తెలుసుకో. జీవులను ఆత్మస్వరూపం వైపు తీసుకెళ్లి పరమాత్మ బోధనను అనుగ్రహించేవాడే సద్గురువు. అతనిని సర్వేశ్వర రూపమని జ్ఞానులు స్తుతిస్తారు. అది తెలుసుకొని ఆ సద్గురువునే శరణొందు. వివరణ: జ్ఞానులు సద్గురువుని సర్వేశ్వరునిగానే స్తుతిస్తున్నారు. ఆ సర్వేశ్వరుడు ఆత్మస్వరూపమే తప్ప వ్యక్తి కాదు. కనుక గురువుని పొందాలనుకునే నీ ఆత్మస్వరూపము, జగద్రక్షకుడైన సర్వేశ్వరుని స్వరూపము రెండు నీ కళ్ళ ముందు మానవ రూపంలో కనిపిస్తున్న గురు రూపమే అని జ్ఞానులంటారు. కనుక బానినే శరణొందు. ఆత్మస్వరూపానికి మనలను అభిముఖం చేయువాడే గురువని, సద్గురువు సర్వేశ్వరుడే అని భావము. తనను శరణు వేడిన శిష్యునికి ఒక సాధనా మార్గాన్ని ఉపదేశించి అనుసరించమని చెప్పే గురువు ఆ శిష్యుని పట్టుకొని నరకలోకంలో దండనలకు గురిచేసే దుష్ట యముడో, మరి వానిని జన్మలకు గురిచేయు బ్రహ్మదేవుడో అవుతాడు. అట్లు కాకుండా కర్మబంధాలకి భయపడి తనను శరణొందిన శిష్యుని ఇక నీవేమీ చేయకు, ఊరక ఉండుమని ఉపదేశించి అతనిని కృతకృత్యుని చేసేవాడే నిజమైన సద్గురువని తెలుసుకో. వివరణ: అనేక జన్మలలో లెక్కలేని కర్మలాచరించి వాటి ఫలితాలను అనుభవించటం తప్ప ఇక వేరే మార్గం లేదని గ్రహించి తరించే మార్గానికై గురువును చేరితే, గురువు ఇంకా చేయవలసిన పూజ, జప, ధ్యాన, యోగాలనబడే కర్మభారాలను అతనిపై మోపి కష్టపెడితే ఆ గురువే అతనికి యముడవుతున్నాడు. ఆత్మ సాధనాల వలె అగుపిస్తున్న వీటిని చేయటానికి నేను అను కర్తృత్వ భావం ఉండాలి కదా. కర్తృత్వం ఉన్నంత వరకు కర్మ, దాని ఫలితమైన జన్మ వదలవు కదా. అట్లాగా తిరిగి జన్మలో త్రోయటం వలన ఆ గురువు అతనికి బ్రహ్మ అవుతున్నాడు. ఇట్లాగా మోక్షాన్ని కలుగజేయక కర్మలను విధించువాడు నిజమైన గురువు కాలేడు. ఈ సత్యాన్ని గ్రహించినవాడు కాబట్టి సద్గురువు తన శిష్యుని కర్మ, ధర్మ, యోగానుష్ఠానాలలో పడకుండా ఊరక ఉండు అని ఉపదేశించి అభయమిస్తున్నాడు. మనోవాక్కాయాలని శాంతింపజేస్తున్నాడు. అతనిని మౌనంలో ముంచి కృతకృత్యుని చేస్తున్నాడు. ఈ విధంగా
ఆత్మ మార్గాన్ని అనుసరించమని చెప్పినటువంటి సద్గురువులు శ్రీ రమణ మహర్షులు మనలందరినీ ఊరకయుండునట్లు చేస్తున్నారు. ఇదే నిజమైన సద్గురువు యొక్క లక్షణం. లోకం నిజమనే మోహభావంతో బహిఃప్రవృత్తితో పరుగెత్తి ఊరక ఉండు అనే సత్యోపదేశాన్ని పెడచెవిన పెట్టిన కారణం చేతనే బయట మానవ శరీర రూపంలో గురువు ఒకరు అవసరమవుతున్నారు. వివరణ: మనస్సుని అంతర్ముఖం చేయించి ఊరక ఉండునట్లు చేసే ఆత్మే గురువు. అహమహమనే ఆ స్ఫురణను అనుసరించి తపనతో హృదయంలో మునగటమే ఉపదేశాన్ని వినటమంటే. ఇట్లాగా వినలేని వారికి బయట ఒక గురువు కావాలి. అట్లాగా బయట లభించిన గురువు నిజమైన సద్గురువైతే తన వద్దకు వచ్చిన వారిని తాను ఎవరు అని తన లోపల అన్వేషించి అంతర్ముఖం గావించి ఊరక ఉండేట్టు చేస్తాడని మనకు తెలుస్తోంది. నిజమైన గురువులెవరో సాధకులు అన్వేషించి తెలుసుకోవాలి. వస్తువులన్నింటి యందు తానే ఆ వస్తువుగా ఉండు సచ్చిత్ స్వరూపమే గురువు. మానవ రూపంలో కనిపించిన ఆత్మస్వరూపునిగా గోచరించే జ్ఞాన గురువును నామరూపాలకి అతీతమైన పరవస్తువుగా చూడలేని లోకులు దురాచార పరులలో ప్రథములు. వివరణ: గురువు నిజానికి మానవ రూపి కాదు. మానవ రూపంలో మనం చూస్తున్నాము. నామరూపరహితుడైన వాడే గురువు. ఇది గ్రహించలేని వారు దురాచార పరులు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.